హాయ్ అండి, మేము ఊరికైతే బయలుదేరుతున్నాం. రెడీ అయిపోయామండి. ఏ ఊరికి ఎక్కడికి అనేది చెప్తానండి. ఈ వీడియోలో మనం ఎక్కడికి వెళ్ళేది నేనైతే చూపిస్తాను. చూసేద్దామా? చూడండి, బయలుదేరాము. ముద్దనూరు కొండపైకి అయితే వచ్చామండి. ఇక్కడ కొండపైన ఇలా సిలువ అయితే కట్టారు. దాన్ని దాటుకొని జమ్మలమడుగు ఎంట్రన్స్కి అయితే వచ్చామండి. జమ్మలమడుగుకి వెళ్ళే ముందు గండికోట జలాశయానికి వెళ్ళే దారి ఉందండి. చక్కగా వెళ్తే గండికోట వస్తుంది, టర్న్ అయితే జమ్మలమడుగు వస్తుందండి. ఇలా ఇది జమ్మలమడుగు దారి అండి. చూసారా, ఇది జమ్మలమడుగు బ్రిడ్జి. ఈ జమ్మలమడుగు బ్రిడ్జి దాటుకుంటూ వెళ్తే ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది. బ్రిడ్జి టెంపుల్ దాటుకొని వెళ్తే మనము జమ్మలమడుగులకు అయితే ఎంటర్ అవుతామండి. చూసారా టెంపుల్? దీన్ని దాటుకున్నాక మేము జమ్మలమడుగులోకి అయితే ఎంటర్ అయ్యామండి. చూసారా, ఇది పాతకాలం బ్రిటిష్ కాలం నాటి సిఎస్ఐ చర్చ్ అండి. ఇవాళ సండే. మేము సండే రోజు ఇక్కడ చర్చికి అయితే అటెండ్ అయ్యి పక్కనే ఉన్న 8 కిలోమీటర్లలో ఉన్న పెద్ద పసుపల మా సొంత ఊరండి. ఆ సొంత ఊరికి అయితే వెళ్తున్నాము. ఈరోజు సండే కాబట్టి మేము ఈ చర్చిలో ప్రేయర్ అయితే చూసుకొని పెద్ద పసుపలకైతే బయలుదేరుతున్నాం. చూడండి, పల్లెటూరులో ఇది శనగ పంట, తర్వాత కంది పంట. కంది పంట అలాగే ఉంది. శనగ పంటనైతే కోసి కుప్పలైతే పెట్టారండి. ఇలా ఉంటుంది పల్లెల్లో వాతావరణం. పెద్ద పసుపలకు ఎంటర్ అయ్యేటప్పుడు ఇలాంటి సాయిబాబా గుడి ఉంటుంది. ఇవి చూడండి, వరి కానీ శనగ కానీ ఇలాంటివి కోసే మిషన్లు కూడా దగ్గరలోనే పెట్టుకొని ఉంటారండి. చూడండి, ఇది ఆవాల పంట. పెద్ద పసుపల్లోకి ఎంటర్ అయ్యామండి. చూడండి, పల్లె వాతావరణం అయితే ఎంత చక్కగా కనిపిస్తుందో కదా. చూడండి, బోర్డు కూడా ఇది పెద్ద పసుపల. ఇక్కడికైతే మేము వచ్చాము. తర్వాత మేము మా ఇంటి దారికైతే వెళ్తున్నామండి. ఇది ఇలా వెళ్ళాలి. ఇలా వెళ్తూ తర్వాత అక్కడ ఒక చర్చ్ కూడా వస్తుందండి. ఇది స్కూల్ అండి, పాత స్కూల్. తర్వాత ఇలా వెళ్తే ఇక్కడ చర్చి. ఈ చర్చి దాటుకొని వెళ్ళాక మా ఇల్లు వస్తుందండి. నిన్న మా దుబ్బన్నయ్య చూడు, ఫోటో చూడు ఎంత ఉందో. 9 నెలలు చూడు, పెద్ద అన్నయ్య చూడు ఎంత ఉందో. ఇలా అందరం కలిసినప్పుడు చాలా హ్యాపీగా అయితే ఉంటాం. అందరూ అక్కగారు, బావగారు, అన్నగారు. వర్షం వస్తుందంటే పెదనాన్న వాళ్ళ 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. మా అన్నయ్యలు, వదినమ్మలు అందరూ ఉంటారు. చూడండి, ఇలా జాలీగా అయితే ఉండిపోతామండి. అందరినీ ఇలా చూపిస్తే మీకు వీడియో అయితే చూపిస్తున్నాను. చూడండి, అందరం ఇలా చాలా జాలీగా అయితే ఉంటాం. ఇక్కడ మా సుజాత. ఇలా అందరం కలిసినప్పుడు చాలా సందడిగా అయితే ఉంటామండి. కడప నుంచి అలా అందరూ బంధువులంతా వచ్చారు కదా, అలా అయితే మేము మాట్లాడుకుంటూ జాలీగా అయితే ఉంటాం. ఇక్కడ మేమంతా ప్రేయర్ మీటింగ్కి అయితే హాజరయ్యామండి. ఫ్యామిలీ, అక్క వాళ్ళ ఫ్యామిలీ, ఇలా అందరం అయితే ఒకే చోట చేరిపోయామండి. ఇప్పుడు ఇది మేకప్ Hi, this is